నల్గొండ జిల్లాలో వివిధ గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఇప్పించకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ కష్టాలు పోతాయని ఆశపడ్డ కార్మికులకు వారి సమస్యలు పరిష్కారం కాకపోగా మరింతగా పెరిగాయని అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మరియు డిపిఓలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలలో సుమారు 3400 మంది కార్మికులు పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్ల నిర్వహణ, పన్నుల వసూలు తదితర పనులలో ఎండనక వాననక కష్టపడి పని చేస్తున్నప్పటికీ వారికి ఇవ్వాల్సిన కొద్దిపాటి వేతనాలు సరిగా ఇవ్వటం లేదని అన్నారు. చాలా మందికి 5 నెలల నుండి 15 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, దీంతో కార్మికులు అర్ధాకలితో జీవితాలను వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు ఇవ్వాలని అధికారులను అడిగితే డబ్బులు లేవని సమాధానం చెబుతున్నారని, కడుపులు మార్చుకొని పని ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికారులు కార్మికులను తొలగించాలని కుట్రలు చేస్తున్నారని, అది ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ కష్టాలు పోతాయని ఆశపడ్డ కార్మికులకు వారి సమస్యలు పరిష్కారం కాకపోగా మరింతగా పెరిగాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, అర్హత కలిగిన కార్మికులను పర్మనెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు చెల్లించాలని, బిల్ కలెక్టర్, కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలే సాంబయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, పోలే సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, ఎండి జహీర్, జి ఆశీర్వాదం, పి సర్వయ్య, ఏ కోటయ్య, ఎరిగి ఎల్లేష్, ఊరే ప్రభాకర్, ఏర్పుల సైదులు, ఏ యాదమ్మ, ఎర్ర అరుణ, నాంపల్లి నరేష్, పెద్దమ్మ, లింగయ్య, యాదగిరి, బాలమ్మ, జానయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని నల్గొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో 844 పంచాయతీలు, 3500 మంది కార్మికులు ఈ జిల్లాలో శానిటేషన్ నిర్వహణ, మంచినీళ్ళ సరఫరా, కరెంటు నిర్వహణ ఈరోజు చేస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు 6 నెలల నుంచి 11 నెలలు, 12 నెలలుగా ఈరోజు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. వేతనాలు ఇవ్వమంటే ఈరోజు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, ఎంపీడీఓలు మా అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. మేము అందుకనే రేవంత్ రెడ్డి సర్కారుకు ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల కడుపు కాల్చి, కడుపులు ఆకలితో పండబెట్టి, పస్తులతో ఉండబెట్టి పని చేస్తామంటే మేము పనిచేయడానికి సిద్ధంగా లేము. మీ ప్రజాపాలన నిజమైతే, మీరు ప్రజల పక్షాన్ని నిలబడదలుచుకుంటే తక్షణమే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక పంచాయతీల్లో ఈరోజు పంచాయతీ కార్యదర్శులు డబ్బులు తింటా ఉన్నారు, కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఎక్కడైనా ప్రశ్నిస్తే ఇలా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ వేధింపులు ఆపాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేస్తామని, వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని, బీమా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇంతవరకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తాం. అప్పటికి ప్రభుత్వం తీరాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరో సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కార్మికులకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని, బకాయి వేతనాలు కొన్ని గ్రామ పంచాయతీల్లో 4 నెలల నుంచి 10 నెలల వరకు గ్రామ పంచాయతీలో బకాయి వేతనాలు ఉన్నాయి. ఈ బకాయి వేతనాలు ఎమ్మటే విడుదల చేయాలి. దాని గురించి మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 51ని సవరించాలి. అదేవిధంగా కార్మికులకు పిఎఫ్ఐఎస్ఐ
సౌకర్యం కల్పించాలి, పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. ముఖ్యంగా పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. ఈ పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం.